నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైనా యెహోవా నీకు తోడైయుండును, నీకు తోడైయుండును. నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందర నడుచువాడు యెహోవా. గొర్రె పిల్ల జీవజలముల బుగ్గల యొద్దకును వారిని నడిపించును. గొర్రె పిల్ల జీవజలముల బుగ్గల యొద్దకును వారిని నడిపించును. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైనా యెహోవా నీకు తోడైయుండును, నీకు తోడైయుండును, నీకు తోడైయుండును. దేవుని వాక్యంలో నుండి చిన్న భాగాన్ని మనం ధ్యానం చేస్తాము. ముఖ్యంగా రేకుమార్ గారు మొత్తం ఒక గాలుల కచేరీ కనుక పెట్టగలిగితే రాత్రి పగలు కంటిన్యూ పాడగలను అనిపిస్తుంది. నాకు ఆదివారం పరిచయకి వెళ్ళడం అంటే ఇష్టం. క్రైస్తవులకి ఎంత ప్రాముఖ్యమో ఆదివారం పరిచయం అంటే నాకు ఎంత ఇష్టం ఉండదు. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంటుంది ఆదివారం. అందువల్ల ఆరాధన ఉంటుంది, మళ్ళీ ప్రభు బలి ఉంటుంది, ప్రకటనలు ఉంటాయి కదా, ఇలా కార్యక్రమాలు ఆదివారం ఎక్కువ ఉంటాయి కాబట్టి సమయం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 11 అవుతుంది. ఇప్పుడు మనకు 4 కార్యక్రమాలు ఉన్నాయి. సమయం ఎంత ఉంది? 2 గంటలు ఉంది. కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే వర్షిప్ మెసేజ్ చెప్పాలి, వర్షిప్ చేయాలి. రెండవది ఏంటి? వాళ్ళ మెసేజ్ చెప్పాలి, వాళ్ళలో పాల్పంచుకోవాలి. ఆ తర్వాత మళ్ళా మన ప్రకటన. కాబట్టి అందువలన ఆదివారం సమయం సరిపోదు కాబట్టి ఆదివారం పరిచయకి వెళ్ళడానికి ఇష్టపడదు. సరే, ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటి దినము. ఎన్నో విషయాలు చెప్పాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు, కానీ మన సమయము చాలా తక్కువ. మేమైతే పాటలు పాడాం మా మందిరంలో. మోకరించినప్పుడు ఎవరు ఉండరు, ఆమె లోపల స్థలం ఉండదు. ఇక బైబిల్ పల్లె ఒకటే పాడతాం. పాట ఎప్పుడు పాడతామంటే ఆఫీస్ కొరకు మాత్రమే పాట పాడతాం. ఎందుకని? మనం ఎన్ని పాటలు పాడితే అంత ఆలస్యంగా జనాలు వస్తారు. పాట పాడలేదనుకో వర్తమానం కొరకు వస్తారు. అంటే మన సహవాస రూల్స్ 3 పాటలు పాడుతున్నారు అనుకోండి, 4-5 పాడిన రోజులు కూడా ఒక చోట నేను స్పీకర్కి వెళ్తే 9 పాటలు పాడాడు. ఆయన ఎన్ని పాటలు పాడాడు? 9 పాడాడు. ఏంటన్నా అంటే ఇంకా ఒక పాట పాడితే జన్మ వస్తారు, ఇంకో పాట పాడితే జన్మ వస్తుంది. ఎవరు రాలే, 13 నాతో కలిపి ఎంతమంది. కాబట్టి ఆ రోజు నేనే పరిచయం చేయలేకపోయాను. ఆ రోజు కూడా సండేనే ఏదో బైబిల్ చదివిన మాట చదివించి ఆరాధన చేశాం. ఆ తర్వాత 3 రెఫరెన్స్ చెప్పి వాళ్ళలో పాల్గొంటున్నాను. టైం సరిపోతుంది. కాబట్టి కొన్ని మనము బహు జాగ్రత్త కూడా అవసరం. నీకు స్తోత్రం, నా పాత్రం అనుకోవడానికి స్పీకర్తో పనిలేదు.
దేవుడి వాక్యంలో మనం చూస్తే అసలు ఎందుకు ఈ ఆదివారానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది అనే విషయాలను మనం గమనిస్తాం. ఎందుకు ఆదివారములకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విధానం. మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలి, గల కారణాలు ఏంటో మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకరు చదవండి. మత్తయి సువార్త 16:21 ఒకరు చదవండి. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలికడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అక్కడ నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టాడు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేయడానికి ముందు మరలా మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం ఒకసారి చదువుకొని ఆరాధనలోకి వెళ్తాం. చదువుతారు త్వరగా. వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉండట చూచాను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనం వారింకను గ్రహింపరైది. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకను దేవునికరంగా ఇచ్చేవని నీ దయగల స్థానికి అప్పగిస్తూ నీ ప్రయోజకు నీ దాసుని మరుగుపరిచి మాట్లాడి భయపడుతుంది. మా హృదయాలను ఆరాధనతో నింపబడి యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే భారతదేశంలో ప్రపంచ దేశములలో ఇదొక వివాదముగా ఉంది. కొంతమంది యేసు చరిత్ర పుటల్లో లేడని వారు ఉన్నారు. యెహోవా అనే క్యారెక్టర్ని మోషే క్రియేషన్ చేశాడు అనేవారు ఉన్నారు. యేసుక్రీస్తు అనే క్యారెక్టర్ని పౌలు క్రియేషన్ చేశాడు అనేవారు కూడా ఉన్నారు. యేసు చనిపోలేదు అనేవారు ఉన్నారు. యేసు పునరుత్థానుడు కాలేదు అనేవారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలోనే ఆయన సంభవించబోయే పరిస్థితులు ఏమై ఉన్నాయో ఈ 16వ అధ్యాయంలో, అప్పుడు చనిపోయి ఉన్నాడా, సిలువ వేయబడి ఉన్నాడా, సజీవంగా ఉన్నాడా, 16వ అధ్యాయం 21వ వచనాన్ని ఎత్తి మరల యోహాను సువార్త 20వ అధ్యాయంలో అగత్యమైన పదాన్ని మనం చూసాం. ఒకసారి చదువుతారా 16:21. అప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నాడా, సిలువ వేయబడి ఉన్నాడా, సమాధిలో ఉన్నాడా?
శరీరధారిగా ఉన్నాడు. శరీరధారిగా ఉన్న దినములలోనే సంభవించబోయే పరిస్థితి ఏంటో ముందుగానే చెప్పగలుగుతున్నాడు. చనిపోయిన తర్వాత చెప్పడం కాదు, ఆయన బ్రతుకున్నప్పుడే చెప్తున్నాడు. 3 విషయాలు చెప్పాడు. మొదటిది ఏంటిది? 1, పెద్దల చేతను. ఎక్కడంట? ఏ ఊర్లోది? యెరూషలేములో. పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి, చనిపోయి కాదు, చంపబడి. అంటే అతని మన భాషలో చెప్పాలంటే హత్య చేయటం లేక మర్డర్ చేయటం. దానికి ఇష్టపడ్డాడు యేసునాథుడు. చంపబడాలి. మనం గుడ్ఫ్రైడే చదివాం కదా, ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట, ఒకడు చనిపోవుట అవసరం. మరి ఎవడు చనిపోతాడు? నాకు బదులు నువ్వు చనిపోరాని అంటే ఎవడని చనిపోతాడా? భార్య చనిపోదు భర్త కోసం, భార్య కోసం భర్త కూడా చనిపోడు, తల్లిదండ్రి కోసం పిల్లలు చనిపోరు, పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా చనిపోరు, మనవడు మనవరాలు ఎవ్వరు చనిపోరు. నాకు బదులుగా నువ్వు చనిపో అంటే ఎవ్వరు చనిపోరు. కానీ చనిపోయినప్పుడు మాత్రం ఏడుస్తూ ఉంటారు. ఏమని? నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండేదని. ఒకవేళ ఆ చనిపోయిన మనవడో భర్తనో లేక కుమారుడో అల్లుడో దేవుడు బ్రతికించాక, అతమా నేను బ్రతికాను కానీ నా బదులు నువ్వు చనిపో, లేక భార్యను పట్టుకొని నేను బ్రతికాను కానీ నా బదులు నువ్వు చనిపో, లేక తల్లిని అమ్మ నేను బ్రతికాను కానీ నేను ఏడుకుని బట్టి దేవుడు నన్ను బ్రతికించాను, నా బదులు నువ్వు చనిపో. ఒకవేళ అల్లుడి కోసము ఏడిస్తే అల్లుడు లేచి బ్రతికిన తర్వాత అత్తమ్మ నన్ను దేవుడు బ్రతికించాడు, నా బదులు నువ్వు చనిపో, నాయనమ్మ నా బదులు నువ్వు చనిపో, అమ్మమ్మ నా బదులు నువ్వు చనిపో, వదినమ్మ నా బదులు చనిపో. ఆడపడుచు లేచి వదినమ్మ నా బదులు చనిపో అంటే చనిపోతారా? తూచా నేను ఏదో పొరపాటుగా అన్నాను, ఇంతలోకి నువ్వు లేస్తావు, నాకు మాత్రం ఏం తెలుసు, మళ్ళీ చెప్తారు అవసరమైంది. అర్థమైందండి? అంటే ఎక్కడకు ప్రజలందరి కొరకు మరణించటం. అందుకనే ఇవన్నీ నగ్న సత్యాలు, ఇవి కట్టుకథలు కాదు, ఇది ఇతిహాసము కాదు, ఇది పురాణము కాదు, ఇది స్టోరీ కథ అంతకన్నా కాదు, ఇది హిస్టరీ. మనం ఈరోజు ఏదైతే చరిత్ర అంటున్నామో చరిత్రకు మూలం యేసునాథుడు. వాస్తవికంగా మనం పలకటం దాన్ని హిస్టరీ అంటున్నాం, కానీ హిస్టరీ కాకుండా దాన్ని ఇంకా వేరేలా పిలవాలా, హిస్ స్టోరీ. దాన్ని ఏమని పిలవాలా? హిస్ స్టోరీ. అదే హిస్టరీ. అంటే యేసుక్రీస్తు జీవితమే ఒక పెద్ద హిస్టరీ. ఈరోజు మూలం అన్నిటికీ ఎవరి స్టోరీ? హిస్టరీ. యేసునాథుని బట్టే ఈ ప్రపంచంలో హిస్టరీ ఏమైంది? 2 భాగాలైంది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఆయన లేకపోతే ఏం లేదు, హిస్టరీ లేదు. అసలు హిస్టరీకి మూలమే ఆయన. ఇష్టమున్నా లేకపోయినా, యేసుని నమ్మినా నమ్మకపోయినా, దేవుడుగా ఆయన ఉన్నాడు అని నమ్మినా నమ్మకపోయినా, ఆయన చనిపోయి తిరిగి లేచిన నమ్మినా నమ్మకపోయినా, ప్రపంచంలో అతను డేట్ రాయాలంటే ఆ డేట్ దేని బట్టి వచ్చింది? యేసు మరణం తర్వాతనే. యేసు జన్మించినప్పుడే వచ్చింది డేటు. మళ్ళా నేను ఆ క్రిస్మస్ వైపు వెళ్ళండి. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, డిసెంబర్ 25లో క్రీస్తు జన్మించాడా చూపిస్తే కోట్లు ఇస్తామని. నాకు అవకాశం రాలేదు. బైబిల్లో క్రీస్తు 25వ తారీఖు డిసెంబర్ జన్మించాడని ఆధారపడి, మన లెక్కల్లో లేదు, మన పద్ధతిలో లేదు, మన వాడుక మాండలికంలో లేదు, బైబిల్ మాండలికంలో ఉంది. అది ఇవిడికి తెలిసి వస్తాయి కాదు, అంత ఈజీ కాదు. అది 50 ఏళ్ళ సేవకుడు, 70 ఏళ్ళ సేవకుడు, 80 ఏళ్ళ సేవకుడు, కానీ అది తెలుసుకోలే. అలాగే ముగించుకొని వెళ్ళిపోయారు. వచ్చే తరం కూడా అలాగే, నీకు స్తోత్రం నా ఖాతరం, ఎంతసేపు ఉన్న పాపి 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 చెప్పడమే తప్ప మెసేజ్లో
సబ్జెక్ట్ దొరకట్లేదు, ఆధారాలు దొరకట్లేదు. ఎందుకంటే ఇంకా దాంతో సరిపెట్టుకుంటున్నారు అంతే. మరి బైబిల్ ఏం చేద్దాం? ఒక్క పాపని పదం వాడుకుంటే ఈ బైబిల్ని ఏం చేద్దాం? ఎబ్రల్ సహవాసం వాళ్ళేమో పాపని పదం వాడతారు, బయట సహవాసం వాళ్ళేమో హల్లెలూయా స్తోత్రం గ్లోరీ అని వాడతారు. ఇంతే, ఇంకా ఏం లేదట. 1600 సంవత్సరాలు దాదాపు 40 లేక 45 మంది భక్తుల ద్వారా దేవుడి గ్రంథాన్ని రాయించాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది రాయడానికి? 1600 సంవత్సరాలు పట్టింది. ఒకే చోట కూర్చొని కాన్ఫరెన్స్ హాల్ పెట్టుకొని రాయలేదు. దాంట్లో రాజు ఉన్నాడు, పామరుడు ఉన్నారు, పశువుల కాపరు ఉన్నాడు, రకరకాల వ్యక్తులు ఉన్నారు, రకరకాల ప్రాంతానికి చెందిన వారు, రకరకాల పద్ధతులు కలిగిన వారు, రకరకాల కాలంలో ఉన్నవారు రాశారు. అది ఒకే కాలంలో రాయబడింది కాదు. ఇంత పెద్ద గ్రంథాన్ని ఇస్తే ఒకరేమో సువార్త మాత్రమే వాడతారు, ఒకడేమో పాపిల పదం వాడతారు, ఒకరేమో స్తోత్రం అనేది మాత్రం వాడతారు, ఒకరేమో గ్లోరీ అనేది వాడతారు, ఒకరేమో స్తుతి అనేది వాడతారు. మరి ఈ గ్రంథం అంతా ఏం చేయాలి? పిచ్చిబట్టి రాయించాడు దేవుడు. దాంట్లో ఉన్న కామ, ఒత్తు, పులి స్టాప్, ఆచారాలు, గుర్తు, హిమాటెడ్ కామర్స్ ప్రతిది అవసరమే. అవన్నీ అధ్యయనం చేయాలి, ప్రతిది అవసరం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయన లేచాడు. ఆయన లేవటం అనేది ఈరోజు ఈ విశ్వంలో చూస్తే లేచిన నాదుడు ఒక్కడు కూడా లేడు. మరణమును జయించలేచిన వాడు విశ్వంలో ఒక్కడు కూడా లేడు. అది ఈ 2-3 రోజుల క్రితం కాదు. ఒకవేళ మనం అధ్యయనం చేస్తే కృతాయుగం 17,88,000 సంవత్సరాలని వారి గణాంకాలు చెప్పుకుంటున్నారు. కృతాయుగంలో మరణమును జయించలేచిన నాదుడు కనపడలేదు నా అధ్యయనంలో. త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలని చెప్పుకుంటున్నారు. మరణమును జయించలేచిన నాదుడు కనపడలేదు. ద్వాపరయుగము 8,62,000 సంవత్సరాలని గణాంకాలు. మరణమును జయించలేచిన వాడు నాకు కనపడలేదు. ఇకపోతే కలియుగం 4,32,000 సంవత్సరాలు. కలియుగంలో కూడా మరణమును జయించిన నాదుడు కనబడలేదు. ప్రస్తుతం ఇండియాకు 5,000 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంది. కలియుగము ప్రారంభమై 5,000 కొన్ని సంవత్సరాలైంది అని వారి గణాంకాలు చెప్తున్నాయి. కృతాయుగము మొదలుకుంటే సత్యయుగము, ఇలా రకరకాల యుగాలు ఉన్నాయని గణాంకాలు చెప్తున్నారు. నేటికి మరణమును జయించి సమాధిని ఖాళీగా ఉంచి మృత్యుంజడైనటువంటి ఆ నాదుడు, ఆ విభుడు విధాత లేడు. ఒకవేళ ఉన్నాడంటే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రియులారా, గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు ఆయన మరణమును జయించలేశాడు? ఎవరి కొరకు? ఎందుకు మనం ఆయన ఆరాధించాలి? అసలు ఎందుకు ఆయన నమ్మాలి? ఎందుకు ఆయన సేవించాలి? ఇన్ని ఉండగా కాబట్టి చాలా మంది గుర్తుపట్టలేదు. ఆయన మరణమును జయించి లేచినటువంటి ఉద్దేశం, ఆయన సిలువ వేయబడినటువంటి ఉద్దేశం, ఆ ప్రణాళిక అంత ఈజీ కాదు. ఇప్పుడు చదువుతారా హెబ్రీ పత్రికలో చాలా మంది అనుకుంటున్నారు అసలు యేసుక్రీస్తు నిన్న మొన్న పుట్టాడండి. ఎప్పుడు పుట్టాడంట? నిన్న మొన్న పుట్టాడు. 2000 సంవత్సరాలైంది. మరి అంతకుముందు ఎక్కడున్నాడు?
నాకు 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల క్రితం నేను ఎక్కడున్నా? అజ్ఞానులకు అర్థం అవట్లేదు. 56 సంవత్సరాల క్రితం నేను మా నాన్న దేహంలో ఉన్నాను, ఒక కణముగా. మా నాన్న 100 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాడంటే వారి నాన్నగారి కణములో ఉన్నాడు, దేహంలో. ఈ 60-70 సంవత్సరాలు మాత్రమే జీవితం అనుకుంటున్నారు, దాని తర్వాత మనసు లేడనుకుంటున్నారు. అసలు యేసుక్రీస్తు పుట్టాడా వచ్చాడా? బైబిల్లో పుట్టాడు అన్న ఒక్క పదాన్ని పట్టుకొని ఈ భారతదేశంలో ఉన్నవారు, ఈ ఇస్లామీ సహోదరులు, ఈ హిందూ సహోదరులు, ఎందుకంటే వారు భారతీయులే కానీ తప్పదు, మరి ఏం చేద్దాం, సహోదరుని పిలవాలి మనం. నాకు బైబిల్ నేర్పిన సంస్కృతి సాంప్రదాయం అదే. ఎవరిని తోలనాడకూడదు, ఎవరిని దూషించకూడదు. బైబిల్ అలా చెప్పట్లేదు. బూతులు ఆడకూడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు 25-6 సంవత్సరాల క్రితం లేదు కదండి అనుకున్నటువంటి వారికి బైబిల్ సవాల్ ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు చదువు. ఇప్పుడు ఎందుకు ఇలాగా 2026 సంవత్సరాలు అయిందని యేసుక్రీస్తు అంటున్నాడు, పుట్టాడు అంటున్నారు? నేను 2 వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరిది కరెక్టో మీరు అధ్యయనం చేయాలి. బైబిల్లో ఒక్క వచనాన్ని ఆధారం చేసుకుంటే దాన్ని లిబరల్ సిద్ధాంతం అంటారు. దాన్ని ఏమని పిలుస్తారు? లిబరల్ సిద్ధాంతం అంటారు. ఒక చోట కాదు, గ్రంథమంతా అధ్యయనం చేయాలి. అప్పుడే ఒక ఎసెన్సీ, ఒక సత్యం అనేది బయటపడుతుంది. ఒకటి పట్టుకుంటే అది అక్కడే ఉండిపోతాం, ఇక నువ్వు ముందుకు వెళ్ళలేవు ఎప్పటికీ. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే, చూడండి, లూకా సువార్త 2:11 ఆయన ఏం చెప్పాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 15 ఆయన ఏం చెప్పాడో ఈ 2 వచనాలు మీరు కంపేర్ చేస్తే అసలు యేసు ఎవరో, ఎప్పుడు వచ్చాడో, ఎందుకు వచ్చాడో, దేనికోసం వచ్చాడో అనేది మనకు అర్థమవుతుంది. 2 బైబిల్లోనే ఉన్నాయి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఈ ఒక్క పదం అయిపోయిందండి. ఈ ఒక్క పదాన్ని బట్టి ఏమనుకుంటున్నారు? ఎబ్రోను సేవకులు సైతం, వేరే డినామినేషన్ సేవకుల సంగతి పక్కన పెట్టాడు, ఇస్లామీ సహోదరులు, హిందూ సహోదరుల సంగతి పక్కన పెట్టాడు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, జురాస్ట్రీల సంగతి పక్కన పెట్టాడు. మరి బైబిల్ ఏం చేద్దాం? పుట్టాడనగానే 2026 సంవత్సరాలు అనుకుంటున్నారు. ఇప్పుడు మొదటి తిమోతి పత్రిక 1:15 చదవండి. ఇప్పుడు చదవండి, ఇప్పుడు అర్థం చేసుకోండి అసలు బైబిల్ పరిజ్ఞానం ఏంటిది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. లోకమునకు వచ్చెను. ఆయన పుట్టాడని రాశాడు, ఈయన వచ్చాడని రాశాడు. ఇప్పుడు అర్థమైందా? రావటం అంటే ఏంటిది, పుట్టడం అంటే ఏంటిది? ఆయన ఒక అన్యుడు కనుక లూకా అనే వ్యక్తి, ఆయనకు ధర్మశాస్త్రంతో, వాక్యంతో సంబంధం లేదు కనుక, ఆయన యూదుడు కాదు కనుక ప్రకృతి సంబంధమైనటువంటి పదాన్ని వాడాడు, పుట్టేను అని. అర్థమవుతుందండి? ఏం వాడాడు? పుట్టెనన్న పదం ప్రకృతి సంబంధమైన పదాన్ని వాడాడు. అది గ్రాంధిక పదం కాదు, అది యూద పదం కాదు, యూదులకు సంబంధించిన విధానం కాదు. ఇప్పుడు యూదులకు సంబంధించిన వాడు కనుక పౌలు ఏం రాశాడు? వచ్చెను అని రాశాడు. వచ్చెను అని రాశాడు. ఇప్పుడు నేను పుట్టానా వచ్చానా? మీకు అర్థం కావడం కోసం ఇలా వాడతాను. నేను ఇప్పుడు పుట్టానా వచ్చానా ఈ ఊరికి అంటే ముందు ఎప్పటి నుంచో ఉన్నా కాబట్టి ఇప్పుడు వచ్చా. ఇది లాజిక్. ఇక్కడ ఇది అర్థం కావట్లేదు కనుక నిన్న పుట్టాడు యేసు ప్రభు 2026 సంవత్సరాలకి మాత్రమే అనుకుంటున్నారు. మరి పౌలు ఎందుకు వచ్చాడు అని రాశాడు? పౌలు కూడా పుట్టిన రాయొచ్చు కదా. ఇలా అధ్యయనం చేయాలి బైబిల్ని.
బైబిల్ ఏం చెప్తుందంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయము. అందుకే నాకు ఉపోద్ఘాతం చెప్పడానికి ఒక్కోసారి 1.5 hour పడుతుంటుంది. ఊరికే నీ స్తోత్రం నాకు ఆత్మ అని చెప్పి దిగిపోలేండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే 28వ అధ్యాయం 28వ వచ్చింది చదవండి. బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ పద్ధతిని అర్థం చేసుకోవాలి. మనుషులు యెషయా గ్రంథం 28వ అధ్యాయము 28వ వచ్చు. సూత్రం వెంబడి సూత్రం అక్కడి నుంచి చదవండి సరిపోతుంది. 28, 29 యెషయా గ్రంథం 28వ అధ్యాయము సూత్రం వెంబడి సూత్రము ఇలాగున యెహోవా వాక్యము కొంచెం ఇచ్చట కొంచెం వచ్చట మీకు వచ్చును అని రాయబడింది. ఏమని రాయబడింది? కొంచెం ఇచ్చేటుంటుంది, కొంచెం వచ్చేటుంటుంది. ఎక్కడెక్కడంటే అన్ని గ్రంథాలలోని కాదు, వేరే దేశంలోని కాదు, బైబిల్లోనే. అంటే పాత నిబంధనలో కొంత ఉంటుంది, క్రొత్త నిబంధనలో కొంత ఉంటుంది. అది అధ్యయనం చేయాలి. ఏం అధ్యయనం చేయాలి? అక్కడేముందో ఇక్కడేముందో, వాళ్ళేం రాశారు ఈయనేం రాశారు, అసలు ఏం రాయించాడో దేవుడు, ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప అక్షరాలు కాదు అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి నేను ముందే ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను ఈ ఊరికి. అలాగే యేసుక్రీస్తు కూడా ముందే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చాడని పౌరులకు అర్థమైంది. మరి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అది మనకు వర్తిస్తుంది. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఆయనే కుమారుడు. పోర్షన్ మార్చాడు అంతే. త్రిపాత్రాభినయం అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఎందుకు ఇలా ఉందంటే మీ చేతుల్లో బైబిల్ ఉంది చూడండి. వచ్చాడనడానికి ఆధారం ఏంటి? అపోస్తలుల కార్యం. ఇది కూడా మరలా ఎవరు రాస్తారంటే మరలా లూకా రాశాడు. 3వ అధ్యాయము 11వ వచనం. అంటే అపోస్తలుల కార్యానికి వచ్చేవరకు లూకా కొంచెం అప్డేట్ అయ్యాడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట. ఇప్పుడు అర్థమైందండి? పరలోకములో ఉన్నాడు గనక ఆయన భూమి మీదికి వచ్చాడు. ఎన్నిసార్లు బైబిల్ చదివి వింటారో, ఎన్నిసార్లు ఇలాంటి వర్తమానం వింటారో. నేను కొత్తగా రాసుకొచ్చాను బైబిల్ని. నేనేమైనా కొత్తగా చెప్తున్నానా, కలిపి చెప్తున్నానా? ఆయన పరలోకములో ఉన్నాడు కనుకనే వచ్చాడన్న అర్థం ఎవరికి అర్థమైంది? పౌలుకి అర్థమైంది. 2026 సంవత్సరాల క్రితం యేసు పుట్టాడు, యేసు పుట్టాకనే క్రైస్తవ మతం పుట్టిందని బుద్ధిహీనుడు చెప్పుకుంటున్నారు. అదే నమ్ముతున్నారు క్రైస్తవులు, నాయకులు, స్పీకర్స్ సైతం. బైబిల్ ఏమన్నా పట్టించుకోవాలి. ఎవడో చెప్పిన సొల్లు అదే చెప్పుకుంటాను ఇక అంతే. అసలు బైబిల్ ఏంటి, బైబిల్ ఉద్దేశం ఏంటి, దేవుడు ఎందుకు రాయించి పెట్టాడు, ఏం రాయించి పెట్టాడు, ఏం చెప్పాలి, ఏం ధ్యానం చేయాలి అర్థమవుట్లా. విశ్వాసం తప్పు కాదు, బోధించేవాడికే తప్పు. బోధించేవాడికే బోధ లేకపోతే విశ్వాసం మాత్రం ఏం చెప్తారు? పాపం వాళ్ళకేం అర్థమవుతుంది? వాళ్ళ కష్టాలు, శ్రమలు, బాధలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారం, దీనికే టైం సరిపోతుంది. బోధించేవాడి దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా.
అందుకని ఇక్కడ ఏమంటుంటే అంతవరకు ఆయన పరలోకములో ఏం చేస్తున్నాడు? ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు కాబట్టి వచ్చాడు. ఒక పర్పస్ కోసం వచ్చాడు. నేను ఎలాగైతే గుడ్ ఫ్రైడే ఈస్టర్ పరిచయం చేయడానికి వచ్చానో, యేసుక్రీస్తు కూడా ఒక పరిచయం చేయడానికి వచ్చాడు. ఒక పర్పస్ కోసం వచ్చాడు, ఒక పని చేయడానికి వచ్చాడు. ఒట్టిగా రాలేదు ఆయన కూడా టైంపాస్ కోసం. అందుకని ఆయన చెప్తున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనం ఎందుకోసం వచ్చాడో చెప్తున్నాడు. చూడండి, ఆయన సొంత మాటలతో చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే పర్పస్ తో వచ్చేయడానికి కనపడుతుందా లేదా? సంపూర్ణముగా నెరవేర్చాను నువ్వు నాకు అప్పగించిన పని. అది కూడా ఎలా చేశాడంట? 8వ అధ్యాయం యోహాను సువార్త ఎలా చేశాడు? 29వ వచనంలో చెప్పాడు. 28-29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక. అదేంటి అంటే ఏం పని కోసం వచ్చాడో, ఏ అధికారంతో చేస్తున్నాడో ఎంత అద్భుతంగా గ్రంథంలో రాయించి పెడితే ఇవి చెప్పండి అంటే ఎంతసేపు సువార్త సువార్త సువార్త. బర్త్డేకి సువార్తనే, మ్యారేజ్కి సువార్తనే, హౌస్ డెడికేషన్ సువార్తనే. సువార్త అంటే అర్థం ఏంటంటే మనం గుడ్ ఫ్రైడే రోజు విన్నాం సువార్త అంటే ఏంటో. ఇంతకీ ఆ సువార్త ఎవరికి? అది సువార్త అంటే ఏంటో అర్థం విన్నాము. ఆ సువార్త ఎవరికి అంటే బైబిల్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు వస్తారు వివాహానికి, బైబిల్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు వస్తారు ఆరాధనకి, బైబిల్లో పిహెచ్డీ అంటే అంత పరిజ్ఞానం మిగిలిన వారు వస్తారు బర్త్డే కృతజ్ఞత కొడుకులకి. వాళ్ళకి పాఠాలు అవసరం, సువార్త కాదు. సువార్త బిగినర్కి అవసరం. యేసు నామం తెలియని వారికి సువార్త అవసరం. 20 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు బాప్తిసం తీసుకొని ఆత్మీయ కట్టబడి ఉన్న వారికి సువార్త అవసరం లేదు. మరి వారికి సువార్త చెప్తే ఏం చేసుకుంటారు? మనకు సువార్త తప్పని వేరే ఏ వార్త తెలియదు. అట్లుంది మన పరిస్థితి. మరి గ్రంథం అంటే ఏం చేద్దాం? ఈ పాఠాలన్నీ ఏం చేద్దాం? ఒక్క సువార్త పట్టుకొని పరిగెత్తుకుంటూ పోతాం. సిలబస్ ఏం చేద్దాం? ఈ స్టోరీ ఏం చేద్దాం? ఈ చాప్టర్లను చెప్పేసుకుందామా? అప్పుడు 4 సువార్తలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఈ గ్రంథం అవసరం లేదు. చాలా విడ్డూరమైన పరిస్థితి నాకు అనిపిస్తుంటుంది. అసలు ఇతనికి రక్షణ ఉందని డౌట్ వస్తుంది. అసలు ఇతని సేవకుడైన డౌట్ వస్తుంది. ఒక గొప్ప సేవకుడు అడిగాను, ఏంటి బ్రదర్ అంటే ఆయన అన్నాడు, సేవకుడి దగ్గర సబ్జెక్ట్ లేదు ఏంటండి అంటే ఆయన అంటాడు, నాకు ఏడ కుదిరింది బ్రదర్, సమాధులు అవి ఇవి కార్యక్రమాలు విజిటింగ్లు ఇన్ని ఉంటాయి. మరి నీ ప్రొఫెషనల్ ఏంటి? నీ పని ఏంటి? ఆడుకుడికి వెళ్తే ఆయన అంటాడు, పేరు చెప్పండి, నేను నిన్ను వర్తమానికుడిగా బోధకుడిగా పెంచుకున్నా, నన్ను బాధ పెట్టి చంపకు అన్నాడు. ఒకటే మాట. అది 2007లో ఆయన అడిగింది కానీ ఎప్పుడు 2007లో చెప్పాడు, నేను నిన్ను బోధకుడిగా పెంచుకున్నా కదా, నువ్వు ఇలాంటివన్నీ అడిగి నన్ను బాధ పెట్టి చంపకు. దానికంటే అడుక్కోవడం బెటర్ కదా, కూలి పని చేసుకోవడం బెటర్ కదా. ప్రజలు ఎందుకు మోసగించాలి? నేర్చుకో. నిజంగా ప్రభు పిలిస్తే వర్కనే రాదు, నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యం. వాక్యం ప్రాముఖ్యం, ఒక కంటెంట్ ప్రాముఖ్యం. సేవకుడు అంటే తలాంతులు ఉంటే ఉండొచ్చు, మంచిదే. కానీ ఆ తలాంతులు ఎవరైనా సంఘంలో ప్లే చేస్తారు. సేవకుడి దగ్గర ఉండాల్సింది అతి ప్రాముఖ్యమైనవి 2 అపొస్తలుల కార్యంలో. అవి కూడా లూకా రాశారు. 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతారా?
సేవకుడికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి ఇక్కడ ఉన్నాయి. అప్పుడు నేను సేవకుడా కాదా ఆ వచనమే మనతో మాట్లాడతాను. అపోస్తల కార్యం 4:6 లేదంటే 6:4 అలాగుంటుంది పోస్తాను ఫ్రెండ్స్. 6:4 చదవండి. అయితే మేము ఇక్కడ శిష్యులు చెప్తున్నారు, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును. ఇదే కంటెంట్ సేవకుడికి. ఇంకా మిగతా ఏ చెత్త చెదాల మీద ఏకాగ్రత పెట్టకూడదు. ఇది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అతి ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి పీజీ చేశాడు అనుకోండి, డాక్టర్. అతను ఎంబీబీఎస్ ఉన్నప్పుడు అన్నిటికీ బాడీలో ప్రతి ఆర్గాన్కి ట్రీట్మెంట్ నేర్చుకున్నాడు. పీజీ చేసిన తర్వాత సార్ నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందంటే అప్పుడు ఆయన అంటాడు, నేను హార్ట్కి సంబంధించిన డాక్టర్ని, కిడ్నీకి సంబంధించిన డాక్టర్ని కాదంటాడు. అంటాడా కాదా? పీజీ చేశాక. పీజీ అంటే అర్థం ఏంటంటే ఒకదాని మీద పరిమితమై ఉంటాడు, దానిని సంపూర్ణంగా అధ్యయనం చేసి ఉంటాడు, దానికి మాత్రం డాక్టర్ అవుతాడు. అదే పీజీ అంటే. డిగ్రీ అంటే జనరల్ సర్జన్, అది శరీరం అంతటికి సంబంధించిన డాక్టర్ ఎంబీబీఎస్ అంటే. కాబట్టి పీజీ చేసిన డాక్టర్ లాగా ఉండాలి సేవకుడు. వాక్యము, ప్రార్థన, ఇంకా మిగతా విషయాలు అంత ప్రాముఖ్యం కాదు. ఎక్కువ ప్రాముఖ్యత వాటికే ఇవ్వాలి. కంజీర పట్టాలా, హార్మోన్ వేయాలా, క్యాష్ ప్లే చేయాలా, జాతి కొట్టాలా, గిటార్ వాంచాలా, ఫ్లూట్ వాంచాలా, ప్యాడ్ కొట్టాలా, ఎంత ప్రాముఖ్యంగా. ఒక మాటలో చెప్పాలంటే పాటలు కూడా అంత ప్రాముఖ్యంగా. పాటలు దేని కొరకంటే ప్రజల్ని కూర్చోబెట్టడానికి మాత్రమే. పాటల ద్వారా రక్షణ రాదు, ఆదరణ, ఓదార్పు, చెవికి రుచికరంగా నెమ్మదిగా ఉండొచ్చేమో, కానీ వాక్యము ద్వారా, అవునంటే సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే వాక్యం, దానికి పెద్దపీట వేయాలి, దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అది లేకపోతే ఇంక ఎన్నున్నా వేస్ట్. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వచ్చాడు కానీ పుట్టలేదు. యేసుక్రీస్తు ఏం చేశాడు? వచ్చాడు. మరి అంతమంది ఆడున్నాడు. ఈ మూర్ఖులకు అర్థం కాదు, బైబిల్లోనే ఉంది అది కూడా. పుట్టాడనేది తెలుసు కానీ వచ్చాడనేది తెలీదు, ఆయన ఎక్కడున్నాడు అనేది తెలీదు. అంతవరకు యేసు పరలోక వాసి ఉండటం అవసరం. యేసు మాట్లాడిన మాటలు చూస్తారా? ప్రవచనం సామెతల గ్రంథం 8:30 మీరు ఆ అధ్యాయంతో చదువుకోండి. తర్వాత 8వ అధ్యాయంలో యేసు ఉన్నాడు. అక్కడ ఆది కాండములో 3వ అధ్యాయంలో 15వ కూడా యేసు ఉన్నాడు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము. ఆయన యొద్ద ఎవరిక్కడ? నేనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ సొలొమోను కాదు, ఇది ప్రవచనం. ఆయన అంటే యెహోవా అని అర్థం, నేను అంటే యేసుక్రీస్తు అని అర్థం. ప్రధాన శిల్పినై ఉన్నాను, శిల్పాన్ని అని చెప్పట్లేదు. ఇస్లామీ సహోదరులు దీన్ని ఆయన పుట్టించే దేవుడు, ఈయన పుట్టే దేవుడు అని బోధిస్తారు. వారి చాదస్తం ఏంటో, వారి వ్యాఖ్యానం ఏంటో నాకు వీడియోలో అనిపిస్తూ ఉంటుంది. అలా పుట్టించే దేవుడు, ఈ సదసల పుట్టిన దేవుడు అని చెప్తుంటారు. ఈయన ఏమంటారు? సమానము, వీళ్ళు సమానము. ఎక్కడ తండ్రి అయిన దేవుడు కనపడతా ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా కనపడుతున్నాడు. ఏమని? ప్రధాన శిల్పిని, అంటే క్రియేటర్ అయి ఉన్నా నేను. శిల్పం చేసేవాడిని శిల్పి అంటారు, చేయబడిన దాన్ని శిల్పం అంటారు. అంత వ్యత్యాసం ఉంటుంది అక్కడ సబ్జెక్ట్లో.
శిల్పి అంటే చేసేవాడు, శిల్పం అంటే చేయబడినది అని అర్థం. నేను ఏమంటున్నాను ఇక్కడ, ప్రధాన శిల్పినై ఉంటిని. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆదికాండం 1:26 అందుకని ఏమంటున్నాడంటే, ఆయన ఒక్కడు కాదు, దేవుడు మన స్వరూపమందు. అంటే ఇప్పుడు ఒకడైతే నేను అంటాడు, కానీ మనమన పదం ఎందుకు వస్తుంది? మనము అన్నాడంటే ఇద్దరికంటే ఎక్కువ అని అర్థం. ఒకరికంటే ఎక్కువగా తీసుకోవచ్చు. మనము అంటే అర్థం ఏంటి? ఒకరికంటే ఎక్కువ. మరి యెహోవా ఒక్కడే, ఈ అల్లా ఒక్కడే ఉన్నట్లయితే, ఆదికాండంలో యెహోవా ఒక్కడే ఉన్నట్లయితే, మరి మనమన పదాన్ని ఎందుకు వాడాడు? పరలోకంలో ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 14 ఏమని చెప్తారంటే, నేను వెళ్ళని ఎడల మీకు వేరొక ఆదరణకర్త ఎక్కడి నుంచి వస్తారంట? ఆయన కూడా పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మను కూడా పరలోకంలో ఉన్నాడు. అందుకని చెప్తున్నారు మనము అనే పదాన్ని వాడాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏంటిదంటే, ఆయన అందరూ అనుకున్నటువంటి విధానం కాదు. ఆయన బహు రంధురముగా ఉన్నవాడు, రోషము కలిగినటువంటి వాడు. ఆయన ఏ చిన్నదాన్ని కూడా ఓర్చుకోడు, దెబ్బకి చంపేయాలనుకుంటాడు. అందుకనే మనుషులు అవిధేయతను బట్టి జలప్రలయంతో ఈ మొత్తాన్ని ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. అందుకని డిస్ట్రాయర్ అంటారు. నిర్మూలము చేయగలడు, నిర్వహించగలడు, నిర్మాణము చేయగలడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన పరలోకములు ఉన్నాడు. ఇంకా మీరు చూస్తారా, యేసుక్రీస్తు పేరు కూడా పాత నిబంధనలో వాక్యము, వాక్కు యెహోవా అని రాయబడింది. జకర్యా గ్రంథం 2:11 చదవండి. అక్కడ మనకి ఇద్దరు యెహోవాలు కనపడతారు. జకర్యా గ్రంథం 2:11 ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక యెహోవా కనపడుతున్నాడు. యెహోవాను హత్తుకొని నాకు జనులు, యెహోవాను హత్తుకుంటారంటే ఎవరు? ఇక్కడ నాకు జనులు అవుతారంటే ఎవరు? యెహోవా అంటే తండ్రి, నాకు జనులు అవుతారంటే ఇక్కడ యేసుక్రీస్తు. మొరటోని ఇలా అధ్యయనం చేస్తుంటే వాక్యాన్ని, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డీలు చేసే వాళ్ళు ఏం ధ్యానం చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. యెహోవాను హత్తుకొని నాకు ఏమవుతారు? జనులు అవుతారు. నేను మీ మధ్యన నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను, ఇప్పుడు అర్థమవుతుందా? పంపాడు కాబట్టి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన పంపబడినటువంటి వాడు. దేనితో? ఆత్మస్వరూపిగా కాదు, శరీరముతో పంపబడ్డాడు. దేని కొరకు పంపబడ్డాడు? శరీరముతో వచ్చాడు. అందుకని పౌలు అది ఎరిగాడు కనుక, అతను ఒక ఫిలాసఫర్ కనుక, గమనీయులు పాదాల దగ్గర ఆయన విద్యాభ్యసించినాడు కనుక వచ్చెను అని రాశాడు. ఆయన శిష్యుడు కనుక, అన్యుడు కనుక లూకా పుట్టాడు అని రాశాడు. కనుక కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితులు ఇవి. సమగ్రవంతంగా అధ్యయనం చేయాలా? నా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఎప్పుడు నేను ఈ రోజుకి వర్తమానం సిద్ధపడే అలవాట్లేదు. అలవాట్లేదు. ఎప్పుడో సిద్ధపడిన వర్తమానంలో ఒక 20-25 ఏళ్ల క్రితం సిద్ధపడినవి ఇప్పుడు చెప్తున్నాను.
నేను బైబిల్ దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆమె భోజనం వడ్డిస్తుంది, వాటర్ పెడుతుంది, మంచినీళ్ళు వెళ్ళిపోతుంది. ఈ మూర్ఖుడి ఈడ ఆపలేక ఆడ పెట్టి వెళ్ళిపోవటం. ఉదయం 7:30 8 చూస్తే ఆ పల్లె అట్లే ఉంటుంది, దాని వాటర్ అట్లే ఉంటుంది. అట్లా ధ్యానం చేస్తాను. అలా ఎన్ని రాత్రుల్లో నిద్ర హారాలు వదిలిపెట్టి ఒట్టిగానే నేను ఈ స్థాయికి రాలేదండి. ఒక చిన్న పదము తెలుసుకోవడానికి ఎన్నో గంటలు కేటాయిస్తాను అధ్యయనం చేయడానికి. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యెహోవా ఉన్నాడు, యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆయన 2026 సంవత్సరాల క్రితం పట్టలేదు, వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? దేవుడు ఏమైనాడు? ఆత్మైన వాడు దేవుడు. దేవుడు ఏమైనాడు? ఆత్మదేవుడు. ఆత్మైన దేవుడు శరీరం ఎందుకు ధరించాడు? ఎందుకు ఆయన రక్త మాంసాలతో వచ్చాడు? ఒకసారి మనం చదివినట్టున్నాం, ఒకసారి చూస్తారా? ఆయన ఎలా వచ్చాడో చూడండి. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎలా వచ్చాడో హెబ్రీ పత్రిక 2:9. 2:9. దేవుని కృప వలన ఆయన అంటే ఎవరు ఇక్కడ? మళ్ళీ అది పాత నిబంధనలో ఆయన అన్న చోటనేమో యెహోవా ఆయన అంటే అక్కడ వేరుగా ఉంది. ఆయన అంటే నేను చూడు వాక్యం చెప్తున్నా, ఆయన కూడా చెప్తున్నా, పద్దాక మా ఆయన కూడా చెప్తా ఉందా అట్లుంటే ఇక్కడ బైబిల్లో ఆయన అంటే ఎవడెవడో అనుకోకండి. ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగాను చేయబడిన, దూతల కంటే కూడా తక్కువ అవుతూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి మనిషి కొరకై మరణం చెందడానికి వచ్చాడు. ఆయన ఏదో ఆత్మహత్య చేసుకోవడానికి రాలేదు, ఆయనకి ఏదో చేతగా చావలేదు, నేరం చేసి శిక్షింపబడలేదు. ఎందుకోసం వచ్చాడంట? ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ఖండానికి చెందిన వ్యక్తివైనా, నువ్వు మనిషి అయితే యేసుక్రీస్తు నీ కొరకు ఎందుకు వచ్చాడు? మరణం చెందడానికి వచ్చాడు. ఎందుకు మరణం చెందాలి? ఆత్మైన దేవుడు ఏమయ్యాడో యోహాను సువార్త 1:14 రాయబడింది. ఆత్మైన దేవుడు ఏమవుతూ వచ్చాడు? పరలోకంలో శరీరంతో ఉండదు. ఆ వాక్యమే. వాక్యం అంటే ఇక్కడ దేవుడు అని అర్థం, వాక్యం అంటే ఆత్మ అని అర్థం. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అది జరిగిపోయింది, పాస్ట్ టెన్స్. అది నివసిస్తున్నాను లేదు, నివసించను, జరిగిపోయినటువంటి సందర్భం. వాక్యమైన దేవుడు, ఆత్మైన దేవుడు ఏం ధరించాల్సి వచ్చిందంట? శరీరం ధరించి యేసుక్రీస్తున్న శరీరం ధరించినప్పుడు యేసుక్రీస్తు నామధారుడిగా ఆయనకు నామకరణం చేయబడింది. చాలా మంది అంటారు మీ సంఘం కరెక్ట్ కాదండి, క్రీస్తు సంఘం కరెక్ట్ అని. తప్పుడు పోదు, అది కూడా వాళ్ళ మొత్తం తప్పే. ఎందుకు తెలుసా? క్రీస్తుకు రక్తము లేదు. రక్తం ఎవరికుంది? యేసుకుంది. క్రీస్తు అనేది ఒక బిరుదు మాత్రమే. అభిషక్తుడు అని శబ్దం నాకు బిరుదు. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి? అభిషక్తుడు. రక్తం ఎవరికుంది? ఇప్పుడు క్రీస్తుకు లేదు, యేసుకు రక్తం ఉంది. ఆ కోణంలో చూస్తే ఎన్నో డిబేట్లు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎన్నో డినామినేషన్లతో వాక్యము తర్కించడానికి, అనేకులని వాక్యం అంటే ఏంటో అర్థం చేయడానికి దేవుడు వాడుకుంటొచ్చు. ఒక వ్యక్తి ఉన్న ఇదే బోధ చేస్తా, 25,000 మంది ఉన్న ఇదే బోధ ఎప్పుడు మారదు. ఒక వ్యక్తి ముందు కూడా చెప్పగలను,
కొంతమంది ఎక్కువ మంది ఉంటేనే చెప్తారు, నాకంట కుదరదు. నేనెలా తీసుకున్నానంటే సమరయ స్త్రీ ఒక్కదానిగా యేసుక్రీస్తు బోధించాడు, ఈ లోకంలో యేసుక్రీస్తు కంటే గొప్ప బోధకుడు ఎవరు, అలా తీసుకుంటాడు. కాబట్టి పెద్ద పెద్ద సంఘాలలో వర్తమానం చెప్పే రోజులు ఉన్నాయి. మెథడిస్ట్ సంఘంలో 2016-17 దాదాపుగా 25,000 మంది ముందు చెప్పారు. 2014లో ఎదురుల సహవాసం నుండి సిసిసి మంచిర్యాల రామగుండం ఆ ఏరియాలో సిసిసి అనే సంఘం ఉంది. క్రిస్మస్ పరిచయకి వెళ్తే వాళ్ళు అన్నారు, ఎవడే నేను సండే స్కూల్ పిల్లల్ని పంపించారన్నారు. ఏం చేయమంటాం మరి, హైదరాబాద్లో పంపారని చెప్పి, సర్లే ప్రార్థన చేస్తూ పంపించండి కూడా ప్రార్థన చేస్తూ పోతానంటే వాళ్ళు అన్నారు, అరే అసలే క్రిస్మస్ 10 నిమిషాల నుండి స్టార్ట్ చేయాల, వెళ్ళిపోతానంటే ఏంటో నువ్వు, సరే కాసేపు ఉండు, 2 మాటలు చెప్పబెట్టకుండా పారిపోన్నారు. వాళ్ళ సంఘం పెద్ద ఫస్ట్ వర్తమానం అయిన తర్వాత, అయ్యా నేను ఎప్పుడున్నాడు కాదే పంపింది, దేవుడే పంపించాడు. 60 వర్తమానాలు తెప్పించుకున్నాను. ఒక వర్తమానంతో చెప్పబెట్టకుండా పారిపోయిన సంఘ పెద్దలు 60 వర్తమానాలు తెప్పించుకున్నాను. 10 రోజులు ఉండాల్సి వచ్చింది. రోజుకు 6 వర్తమానాలు తెప్పించుకున్నాను. ఓరేపు ఆ మందిరం పేరు, ఓరేపు అంటే దాని చరిత్ర ఏంటో, పుట్టు పూర్వోత్తరాలు అలా చెప్పడం అంటే మహాపిచ్చున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, కానీ ఎప్పుడు చాటున రహస్యంగా మౌనంగా ఉంటారు, కనపరుచుకోవాలి. ఎక్కడ కూడా చిన్నపిల్లలతో సహవాసం చేస్తా ఎక్కడో మౌనంగా సైలెంట్గా ఉంటారు. ఎన్ని వేల మంది ముందైనా అనర్గలంగా వర్తమానం ఎత్తుకునే పని లేదు. అలాగని తప్పు చదువులు ఒప్పుకోదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, దేని కొరకు, ఆయన జీవితం ఏంటి. 2వ అధ్యాయము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఒకటి చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ఒకటి చదవండి. నేను ఆరాధన కొరకు మార్చి ముగిస్తాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కనుక సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడు కనుక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరంతో భూమి మీదనే ఉన్నాడు, కానీ మనలో ఉన్నటువంటి అవలక్షణాలు ఆయనలో లేవు. అర్షగుణమును జయించేవాడు, ఆయన పాపము లేనటువంటి వాడు, పాపరహితుడు. ఆయన ఆ పాట ఎవరు రాశారు మహానుభావులు, నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును, పాపముతో పతనమైన నా దేహమును. అది కలంకము లేదు ఆయన చూపులో కూడా, జీవితంలో కాదు, ఆలోచనలో కూడా ఏ కలంకం లేనటువంటి వాడు. అసలు పాపము ఆయన దేహములో, ఆలోచనలో, జీవితంలో లేశము కూడా కనపడదు. అంతటి పావనమైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన పాపరహితుడు. అందుకని పేతురు రాసిన 2వ అధ్యాయం 22వ వచనం 1 పేతురులో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. మరి అలాంటి వ్యక్తులు ఎందుకు చెప్పారు? ఒక నియమం ఉంది. ఏంటిదని? యెషయా గ్రంథములో ప్రవచనం ఉంది. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఏం చేయబోతున్నాడు? 9వ వచనం రాయబడి చూడండి. 9వ వచనం 10వ వచనం 53వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం 10వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో
అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అన్యాయమేమీ చేయదు. ఏ కపటమును లేదు. అతని నలగొట్టడానికి, కాబట్టి అతని నలగొట్టడానికి అసలు ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? ఇప్పుడు సమస్త వారి మానవుల పాప పరిహారం చేయటానికి ఒక యజ్ఞముగా బలి కావడానికి వచ్చాడు. కాబట్టి ఇది మర్మం. ఇక్కడ అసలు ఎందుకు వచ్చాడు ఇక్కడ రాస్తున్నాడు. ఆయన పనేంటి ఇక్కడ రాస్తున్నాడు. ఆయన పనేంటి? చావటమే, చివరి రక్తబొట్టు దారిపోయటమే, మరణించడమే, సమాధి చేయబడి మృత్యుంజుడై తిరిగి లేచుబడి. నిన్ను నాకు వీలవ్వలేదు. ఒక పెద్ద స్పీకర్, ఆయన 85 సంవత్సరాల నుంచి సేవకుడు అంట. ఆయన ఒక చోటుకి వెళ్ళాడు. అక్కడికి నేను కూడా వెళ్ళొచ్చాను. క్రిస్మస్ పరిచయకి వెళ్ళొచ్చాను. వాళ్ళకి నిన్న ఫోన్ చేసి అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే, సెలవు ప్రక్కన యేసుతో పాటు ఇద్దరు దొంగలు వెళ్ళారు కదా, వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పాడా? 85 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వల్ల అంటే చెప్పలేదట. ఏంటంటే ఆయన చెప్పాడ బైబిల్ వాళ్ళ పేర్లు రాయబడలేదు. అది గొప్ప సబ్జెక్టా? కొన్ని వైపున సెలవు వేయబడిన వాడి పేరు గెస్టాస్, ఎడమ వైపున సెలవు వేయబడిన వాడి పేరు యేసుక్రీస్తుకి ఎడమ వైపున వాడి పేరు డిస్మాస్. అతని పేరు ఏం పేరు? ఎడమ వైపున యేసుడు సిలువలో వేలాడిన వ్యక్తి పేరు డిస్మాస్, కుడి వైపున యేసుడు సిలువలో వేలాడిన వ్యక్తి పేరు దొంగ పేరు టెస్టాస్. యేసుక్రీస్తు సిలువ మోస్తున్నప్పుడు ఆ కరుణమైన సిలువలో చూస్తే ఒక స్త్రీ యేసు ముఖాన్ని తెల్లని వస్త్రంతో తొలుస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలుసా? వెరోనికా. ఆమె పేరేంటి? వెరోనికా. ఆ పేరు పలకడానికి రావుందా? దొరకండి కాబట్టి. ఎంత అధ్యయనం చేశానో, ఎంత సేకరించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడో పట్టుబడి సాక్షులు ఒక్కరు అన్నాడు. అంటే ఊరక తూతు మంత్రం కోసం నేను సేవకుడు అవ్వలేదు. కాలక్షేపం చేయడం కోసం సేవకుడు అవ్వలేదు. ఎన్నో విషయాలు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి, ఎన్నో గంటలు ధ్యానం చేసి, సంవత్సరాలు ప్రభుత్వం గడిపి, ఎంతో సేకరించి నా ముందున్న పిల్లలకు, దేవుని పిల్లలకు రెండైనా కొత్త మాటలు చెప్పాలని తప్ప. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన శిలువ మరణం చెందింది, లేచింది. చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము కూడా ఆయన మరణములోనికి బాప్తిసము ఆయనలాగా శిలువ మరణం మనం కూడా చెందామంట. దేని వలన? బాప్తిస్మం ద్వారా. ఆయన మరణములో మనం ఏమయ్యాం? పాపములు పొందాం. ఆయన తిరిగి లేచాడు. వాటి మనల్ని కూడా మరణం నుండి విముక్తిని చేసి సజీవంగా లేపుతాడు. సశరీరుడుగా ఆయన ఎలాగైతే మరణం చేయించాడో, మరణము మీద విజయాన్ని పొందాడో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో బాప్తిసం పొంది ఆరాధించి ఆయన కుమార్తె చేయబడితే మనం కూడా మరణమేమి చేయలేదు. రెండవ మరణం ఏం చేయలేదు. మనము కూడా ఆ నిత్య రాజ్యంలో ఉండబోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఆయన చెప్పిన మాటలు వారికి అలా చూద్దాం. ఆయన ఏం చెప్పాడో చూడండి. దురస్థలమైన మనందరి కొరకు, మన పాపముల చేత, అపరాధముల చేత ఆయన ఇప్పుడు మన సమీపస్తులుగా చేశాడు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. రెండవదిగా చూస్తే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. మూడవదిగా చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 21-22 వచనాలు. మనం ఆరాధనలోకి వెళ్తాం. తర్వాత చదువుతారా? ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 11వ వచనం.
ఆయనను మునుపు దూరస్తులై మునుపు దూరస్తులై మీరు మీరు ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే రక్తము శరీరానికి ఉంది. యేసుక్రీస్తు శరీరం ధరించి వచ్చాడు. ఆ రుధిరమును నీ కొరకు నా కొరకు చిందించాడు. దూరం అయిపోయినటువంటి దేవునికి ఆయన మరణము ద్వారా మరలా మనల్ని సంధి చేశాడు, సమాధానపరిచాడు. మరలా మనకు సమీపస్థలమయ్యాము దేవునికి. భ్రష్టు పట్టిపోయిన మనం ఆయనే మరణించకపోతే, ఆయనే రక్తం చిందించకపోతే, ఆయనే మృత్యుంజయుని తిరిగి లేపబడకపోతే ఈ ధన్యత మనకు వచ్చి ఉండేది కాదు. మనకు వచ్చి ఉండేది కాదు. బానిసలుగా బందీలుగా ఉన్నాం. గలతీ 4:4 ప్రకారంగా చూస్తే ఒకసారి చదువుతారా? ఈ మధ్య ఒక సేవకుడు ప్రచారం చేస్తున్నాడంట. జాషుని వాడుకోకండి, జాషుని పరిచయం పిలవకండి, జాషు ఏ రెఫరెన్స్ చెప్పలేడు. అయితే కాలము ఏమని చెప్తున్నాడంట? అయితే ఆ జాషుని పిలవకండి, వారికి మొదటాడు ఒక రెఫరెన్స్ కూడా చెప్పలేడు. ఆ బైబిల్ తెరవలేడు, చదవలేడు, చెప్పలేడు అండి. అది పిలవబోకండి అన్నాడంట. ఆయన నా యూట్యూబ్ ఛానల్లో ఒక మెసేజ్ విన్నాడంట. యేసు దేవుని కుమారుడు కాదు అని చెప్పి బోధ చేశాడు. యేసు దేవుని కుమారుడు అని ఎలా అయ్యాడో ఒక బోధ ఉంది. యేసు పాప క్షమాపణ అవసరం లేదని చెప్పి బోధించాడు. యేసు పాప క్షమాపణ ఎంత అవసరమో, రక్తం ఎంత అవసరమో. యేసు అబ్రహాము ఇస్మాయిల్ని బలిచ్చాడు, ఇస్సాకుని కాదని చెప్పి బోధించాడు. ఇలాంటి బోధలన్నీ యూట్యూబ్లో ఉంటాయి. ఆ మెసేజ్లు విని ఆయన మైండ్ బ్లాక్ అయ్యి 65 వర్తమానాలు స్పీకర్ ఇప్పించుకొని వాడుకున్నాడు. ఆయనందరూ ఏం చెప్పారంట? ఆడికి బైబిల్ తెరవలేడు, ఒక వచ్చిన కూడా చదివి చెప్పలేదండి, ఆయన పిలవబోకండి అన్నాడంట. యూట్యూబ్లో ఈయన వర్తమానం మోటార్లు చూస్తూ ఉంటే హోమ్ స్క్రీన్ వచ్చిందంట. ఏంటో ఇడి ఫోటో ఉందని దాన్ని క్లిక్ చేస్తే సెఫిక్ కాంపిటీషన్ చెప్పిన బోధన అసలు ఏముందో వినాలనుకున్నాడంట. మొత్తం విన్నాడు. అది 1:42 ఉంటుంది ఆ మెసేజ్. మొత్తం విన్న తర్వాత అసలు ఖురాన్కి బైబిల్కి వేరియేషన్ చేసి అసలు వాళ్ళతో తలపడి చెప్పడం ఏంటిది, ఎంత అధ్యయనం చేశాడు. ఈ సేవకుడు మా స్పీకర్గా మా మందిరాన్ని రావాల్సిందని పిలిచారు. అట్లా 12 సార్లు పిలిచారండి. 3 నెలలకు ఒకసారి 3 సంవత్సరాలు పిలిచారు. అలా ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే చదవండి 4:4 గలతీలో. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాను. అంటే ధర్మశాస్త్రంలో రక్తం చిందించడం, బలి చేయబడ్డం, జంతువుల రక్తం వల్ల కాదు. యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై చివరి రక్తపట్టు దారం పోసాడు. మనం దత్తపుత్రులమయ్యాం దేవునికి. ఇప్పుడు ఒక ఆయన పాట రాస్తున్నాడు, ఎక్కడే ఒడిశా అయింది. యాక్చువల్గా పురుషోత్తమ చౌదరి ఆయన పేరు. చౌదరి కాదు, చాలా మంది చౌదరి అని పిలుస్తున్నారు. 4 భాషల్లో ప్రావీణ్యత గలవాడు కనుక చౌధారి. పలకడ కూడా రావట్లేదు చాలా మందికి. చౌదరి అనుకుంటున్నారు. ఆయన బ్రాహ్మణ్, ఒడిశా బ్రాహ్మణ్, ఆయన బెంగాలీ బ్రాహ్మణ్ అని చెప్పాలి. ఒడిశాలో నాన్న జాబ్ కోసం వచ్చాడు. పురుషోత్తమ చౌధారి. భక్త సింగ్ గారి కంటే దాదాపుగా 100 సంవత్సరాల ముందు పుట్టాడు. భక్త సింగ్ గారు 1903లో పుడితే పురుషోత్తమ చౌధారి గారు 1803లో పుట్టాడు. ఆయన రాశాడు, యెహోవా నా తండ్రి కాడా, యేసు నా అన్న కాదా. మనం దేవునికి ఏమయ్యామంటే ఇప్పుడు క్రీస్తు రక్తము చేత దత్తపుత్రులమయ్యాం. ఇప్పుడు మనం యేసుకి ఏమవుతాం? సోదరులం అవుతాం. యేసు మన అన్న అవుతాడు.
మనం తమ్ముళ్ళము చెల్లెళ్ళము అవుతాం. దత్తపుత్రుడు నిజంగా మనం పుత్రులేం కాదు. ఆ లక్షణాలు లేవు మనకి. భ్రష్టు పట్టిపోయాం. 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 5వ వచనంలో రాయబడి ఉంటుంది, వారి కలంకులు వారి పుత్రుడు కారు అని రాయబడింది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 5వ వచనం. చదువుతాను త్వరగా. వారు తమను చెరుపుకొని ఆయన పుత్రుడు కారు, కలంకులు. కాబట్టి ఇప్పుడు మనం యేసు రక్తము ద్వారా, ఆయన మరణం ద్వారా, పునరుద్ధరణ ద్వారా మనం ఏమయ్యాము? దత్తపుత్రులమయ్యాం. కలంకులమే, భ్రష్టు పట్టిన వారమే, దేవునికి దూరస్తులమే, అసమాధానంతున్న వారమే, మరణమునకు నరకానికి పాత్రులమే. ఇప్పుడు మనం దత్తపుత్రులమయ్యాము. గలతీ 3:26-27 ప్రకారం మనం వారసులమయ్యాం. అది మాత్రమే కాదు, ఆయన నీ కొరకై నా కొరకై ఇంకా ఏం చేశాడు చూడండి. యోహాను సువార్త మనం చివరి చదువుతాం 17వ అధ్యాయము 21-22 వచనం. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని మరియు నీవు పంపించవని లోకము నమ్మనట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును, చూడండి ఏం చెప్తున్నాడు, వారును మన యందు ఏకమై ఉండవలెనని. భూమి మీద మనకు అలాంటి అర్హత ఉందా? తండ్రి అయిన దేవునితో, యేసుక్రీస్తుతో మనం సమానులమా? అవుతాం ఎప్పటికైనా? ఏమన్నా చేస్తే అవుతామా? అవ్వం. కానీ అంటున్నాడు, నా యందు నీవు నీ యందు వారు మన యందు సమానులు, చదువు, ఏకమై ఉండగలనని. వారి కొరకు మాత్రము చేయదు కానీ వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచువారికి ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ యొక్క నాకు ఎట్టి మహిమ ఉండేనో. అది 20-21 23 చూడండి 17వ అధ్యాయంలో. నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. మనము ఏకమై ఉన్న వాళ్ళను వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ. చూడండి, భూలోకంలో అనేకులు ఇప్పటికీ 50-80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇంకా వెలివేతకు గురవుతున్నాం, వివక్షకు గురవుతున్నాం. కానీ ఇక్కడ జీవం గల దేవుడు అంటున్నాడు, దత్తపుత్రులను చేసుకోవడమే కాదు కానీ ఆయన తనతో ఏకమై ఉండాలని కోరుకోవటమే కాదు కానీ మూడోది ఏంటంటే ఆయన మహిమ మనకి ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఆయన పునరుత్థానుడైంది, ఎందుకంటే ఆయనతో పాటు మనల్ని కూడా పరలోకానికి తీసుకెళ్ళాలి. అందుకే యోహాను 14:3 చెప్తాడు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎక్కడికి? గాలి వదిలేయడానికి కాదు, ఒక దేశం దాటించడానికి కాదు. ఆయన ఏమని చెప్తున్నాడో అది చివరి చదవండి. 2వ అధ్యాయము 1వ అధ్యాయము 11వ వచనం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. పరలోకమందు సమృద్ధి ప్రవేశం ఏమంటది? 11వ వచనం 2వ అధ్యాయం 11 చదవండి. చివరి చదవండి, అదంతా చదువుకున్న టైం అయిపోయింది. సమృద్ధి ప్రవేశం పరలోకమందు, అది చదవండి 11వ వచనంలో. 2వ పత్రిక 2వ అధ్యాయం కానీ అలా చూడండి 11వ వచనం.
గిచ్చేయడానికి ప్రయత్నం చేయండి. పేతురు పత్రిక అన్నాను 1:11 చదవాలి, 2:11 చదవాలి, అంతే. 1:11 చదవండి, చివరి లైన్లో ఉంటుంది. అలాగున మన ప్రభువును అలాగున మన ప్రభువును రక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము, సమృద్ధి ప్రవేశము. భూమి మీద ఎన్నో చోట్ల ప్రవేశం లేదు మనకి, చాలా ప్రదేశాలకు మనం ప్రవేశం లేదు. యేసుక్రీస్తు మరణము పునరుత్థానము ద్వారా మనకి ఏమొచ్చిందంట? సమృద్ధి ప్రవేశము ఆ నిత్య రాజ్యములో. ఎరుగుదువా? అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, అందుకే ఇది గుర్తుడైంది, అందుకే ఇది ఇష్టమైంది. నిన్ను నన్ను కూడా ఆయనతో పాటు ఆ రాజ్యములో చేర్చుకోవాలని. ఎన్ని గొప్ప అనుభూతులు, ఎంత దూరం అయిపోయి, ఎంత భ్రష్టు పట్టిపోయాం, ఎంత గొప్ప భాగ్యం కలిగించాడు. ఆ దేవుని మనం స్తుతించి ఆరాధించాడు. ప్రభా, ఎలాంటి వాడి కోసం నువ్వు వచ్చావు, ఎలాంటిది నా జీవితం, ఎలాంటిది నా బ్రతుకు. సమాజంలో గుర్తింపు లేదు, విలువ లేదు, కొన్ని ప్రదేశాల్లో ప్రవేశం లేదు నాకు. మనం హోటల్కి వెళ్తే ఆ హోటల్లో రాస్తారు, ఇక్కడ ఇతరులకి ప్రవేశం లేదు, అక్కడికి కూడా ప్రవేశం లేదు, ఆ చిన్న గదిలోకి ప్రవేశం లేదు, ఎన్నో చోట్ల మనకి ప్రవేశం లేదు. కానీ ఇక్కడ భూమి మీద జరిగే ప్రవేశాల గురించి మాట. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిత్య రాజ్యంలో సమృద్ధి ప్రవేశం, దత్తపుత్రుడం, ఆయన మహిమతో నింపుకోవాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత. అందుకే ఆయన శరీరం ధరించాడు, మరణించి సమాజంలో మృత్యుంజలో తిరిగి లేచాడు. పరలోకంలో నీ కొరకే నా కొరకే నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్య ప్రవేశం సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. గౌరవించండి, మనం ప్రభుని స్తుతించాలి. ప్రభు, ఎంత గొప్ప ధన్యత. ఈ గుడ్ ఫ్రైడే లేకపోతే, ఈస్టర్ లేకపోతే, నువ్వు శరీరం ధరించకపోతే, నువ్వు రాకపోయింటే నా బ్రతికేంటి, నా స్థితి ఏంటి? ఎంత గొప్ప భాగ్యం. ప్రభుని ఆరాధిస్తామా? రండి.